వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకే అత్యధికంగా నేను మాత్రమే సీట్లు ఇచ్చాను, బీసీ అస్త్రాన్ని రాష్ట్రం మీద నేనే ప్రయోగించాను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ దీంట్లో నిజం ఎంత, నిజాలు ఎంత, నిజంగానే ఇచ్చారా బీసీల కంటే ఏం చెప్తారు మీరు? అవునండి, ఆయన అలా ప్రచారాలు చేసుకుంటున్నాడు. కాకపోతే మీరు లెక్కలు చూశారనుకోండి, ఇప్పుడు ఎవరినైనా జనరల్గా వైసీపీ కొంచెం ఎక్కడ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడ కొంచెం పోటీ ఇవ్వగలదు తెలుగుదేశానికి అని అనేసి అంటే ఎవరైనా ఫస్ట్ చెప్పేది ఆ రాయలసీమ 4 జిల్లాలు, అలాగే నెల్లూరు జిల్లా అని అనేసి 5 జిల్లాలు చెబుతారు కొద్దిగా గొప్ప పోటీ ఇస్తుంది అన్నట్లు. మీకు ఈ 5 జిల్లాల్లో మొత్తం 51 జనరల్ సీట్లు ఉంటే అందులో 39 సీట్లు రెడ్డి కులస్తులకే ఇచ్చారు. అంటే 80% పైన రెడ్డి కులస్తులకే ఇచ్చారనమాట. అలాగే మీకు ఈ 5 జిల్లాల్లో ఎంపీ సీట్లు తీసుకున్నా కానీ 7 జనరల్ సీట్లు ఉంటే అందులో 4 జనరల్ సీట్లు మళ్ళీ రెడ్డి కులస్తులకే ఇచ్చారు. ఎంపీ సీట్లు కూడా రెడ్డి కులస్తులకే ఇచ్చారు. మీకు ఇక్కడ 5 జిల్లాల్లో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంది అని చెప్పుకుంటున్నా, లేకపోతే పోటీ ఇస్తుంది అని చెప్పుకుంటున్న వాటిలో 80% పైగా రెడ్డి కులస్తులకే ఇచ్చారు. మీకు ఆ 4 ఎంపీలు రెడ్డి కులస్తులకి ఇచ్చారు, 3 మిగతా వాళ్ళకి ఇచ్చారు కదా. అది ఎక్కడంటే అనంతపురం జిల్లా. మీకు తెలుగుదేశం రాయలసీమ జిల్లాలో సూపర్ స్ట్రాంగ్ ఎక్కడ అంటే అనంతపురం జిల్లా అనేసి ఎవరైనా చెబుతారు, అక్కడ బీసీలకు ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే వైసీపీ వాళ్ళు కొద్దిగా గొప్ప స్ట్రాంగ్గా ఎంపీ సీట్లో పోటీ ఇవ్వగలుగుతారు అని చెప్పేది ఎవరైనా ఏదంటే కడపని, రాజంపేట, ఈ నంద్యాల, నెల్లూరు ఇవి చెప్తారు. వీటిలో మళ్ళీ రెడ్డి కులస్తులకే ఇచ్చారు. అదనమాట. మరి అయితే రాయలసీమ కాకుండా మిగతా జిల్లాలు బీసీలకు మాత్రమే ఇచ్చారు. మీరు ఇందాక రాయలసీమలో ఈ ఇంక్లూడింగ్ 5 జిల్లాలతో కలిపితే అంతా రెడ్డి కులస్తులకి ఆల్మోస్ట్ ఆల్ 80 to 85% రెడ్డి కులస్తులకి ఇచ్చారని మీరు చెప్పారు. మరి మిగతా ప్రాంతాల ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమంటారు? మీకు ఇదేనండి, ఇదే టిపికల్ పాలెగాళ్ళ బుద్ధి అనమాట. మీకు రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఈ లెక్కలన్నీ తీస్తారు. లెక్కలన్నీ తీసి ఏమని చెబుతారు అంటే, మేము బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చాము కానీ వాళ్ళు ఇన్ని మాత్రమే గెలవగలిగారు, అదే రెడ్డి కులస్తులకి ఇన్ని ఇచ్చాము ఇన్ని గెలిచారు అని అనేసి చూపించి బీసీలు ఓడిపోయారు రెడ్లు గెలిచారు అన్నట్టు ప్రాజెక్ట్ చేస్తా చూపిస్తుంటారు. మీకేంటి మొన్న రేవంత్ రెడ్డి గెలవగానే సాక్షిలో ఒక పెద్ద ఇది చేశారు ప్రోగ్రాం, ఏడైనా రెడ్డే అన్నట్లు, రెడ్లకి మాత్రమే గెలుస్తారు అన్నట్టు ప్రాజెక్ట్ చేయడం కోసం. మీకు నిజానికి ఏంటి, వైసీపీ ఎక్కడైతే వీక్గా ఉంది అని అనేసి చెబుతున్నారో అక్కడ మొత్తం బీసీలకని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంది అని అనేసి చెప్పారో అక్కడ రెడ్డి కులస్తులకి ఇచ్చారనమాట. సో వాళ్ళ ఓటమిని బడుగు బలహీన వర్గాల మీద నెపం వేయటానికి ముందు నుంచే ప్రిపరేషన్ అనమాట ఇది. బడుగు బలహీన వర్గాల మీద వాళ్ళ ఓటమికి నెపాన్ని వేసి రేపటి రోజున భవిష్యత్తులో మిగతా పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాలకి టికెట్లు ఇవ్వాలి అంటే ఆలోచించే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. అటువంటి రాక్షస రాజకీయ క్రీడకి తెరలేపాడు బీసీల రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి. మరైతే మీరు ఇక్కడ బీసీలకు ఓడిపోయే సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు, ఈ ఏదైతే చెప్పారో పాలెగాళ్ళ పరిపాలన ఆలోచన విధానం ఇలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తీరు అంటే మాట్లాడే విధానం నా బీసీ అంటుంటాడు, మరి దాని పరిస్థితి ఏంటి? అదేనండి, ఇప్పుడు ఓడిపోయే సీట్లు అని కాదు నేను అంటుంది, వైసీపీ ఎక్కడైతే వీక్గా ఉంది అని అనేసి చెబుతున్నారో ఆ వీక్గా ఉన్న చోట్ల ఇచ్చారు. వైసీపీ ఎక్కడైతే కొద్దిగా స్ట్రాంగ్గానో పోటీగా ఉన్న ప్లేస్లో అని అనేసి అన్నారో అక్కడ మొత్తం రెడ్డి కులస్తులకి ఇచ్చారు. మీరు చూసారు 80% పైన రెడ్డి కులస్తులకి ఇచ్చారు ఆ 5 జిల్లాల్లో అనమాట. ఇక నా బీసీ ఇదని అనేసి మాటలు, ఆయన అది మాటలకేనండి. మీరు చూసారంటే ఈయన బీసీల మీద టార్గెట్గా ఇప్పుడు కాదు, ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చూస్తే ఫస్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 10% బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు వాటిని పెంచారు. అదే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 10% వారికి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించారు. మీకు ఆ బీసీల రిజర్వేషన్లు తగ్గించాలి అని కోర్టులో కేసేసింది ఎవరు? రెడ్డి సంఘం అధ్యక్షుడు ఒక ఆయన, అలాగే రాప్తాడు వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన. వీళ్ళిద్దరు కలిసే కేసేశారు బీసీలకు రిజర్వేషన్లు తగ్గించాలి అని అనేసి. మరి దీని మీద వైసీపీ ప్రభుత్వం ఏమన్నా కోర్టులో ఆర్గ్యూ చేసిందా ఇది అంటే అదేం పెద్ద ఫైట్ చేయలేదు. మీకు అమరావతి రైతుల మీద కానీ మిగతా వాటి మీద కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టి చేశారు కదా. మరి దీని మీద ఎందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు అంటే వాళ్ళు వాంటెడ్గా కావాలనే ఇది చేశారనమాట. వీళ్ళు ఈ రకంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 10% రిజర్వేషన్లు తగ్గించడంతో దాదాపుగా 15,000 మంది బీసీలు రిప్రజెంటేషన్ కోల్పోయారనమాట స్థానిక సంస్థలది ఎన్నికల్లో అనమాట. సో తొలి నుండి ఇలా బీసీలను టార్గెట్గా ఇది చేస్తా ఇలా చేశాడనమాట. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి వైసీపీ ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ బడుగు బలహీన వర్గాలకి టికెట్లు ఇస్తున్నాను అనేది చెప్పేసి
మీకు మిగతా గెలిచిద్ది పోటీ ఇచ్చిద్ది అనే చోట్లేమో రెడ్డి కులస్తులకి ఇచ్చి బీసీల రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టేసి ఒక రాక్షస రాజకీయ క్రీడకి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇప్పుడనే కాదు, వీళ్ళ తాతగారి టైంలో నుంచి కూడా వీళ్ళు ఆర్థికంగా స్టార్ట్ అయింది అక్కడ నుంచి. అప్పట్లో పద్మశాలి కులస్తుడైన వెంకట నరసయ్య గనుల యజమాని, ఆయన్ని హత్య చేయబడ్డారు. ఆ హత్య కేసులో వీళ్ళ తాతగారు రాజారెడ్డి, వీళ్ళ బాబాయి జార్జిరెడ్డి నిందితులు అనమాట. సో అక్కడ నుంచి వారి గనులు ఆక్రమించుకొనే వీళ్ళు ఎదిగారు అనేది మనకి చాలా బుక్స్లో కూడా ఉంది ఇదంతా అనమాట. మరైతే మీరు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు అంటే తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అనేది నానుడి. మరైతే వీళ్ళిద్దరి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు బీసీలను గౌరవించే తీరైతేనేమి, వాళ్ళకి ఇచ్చే స్థానం బట్టి అయితేనేమి మనం పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో కొన్ని పేపర్లలో ప్రకటనలు వచ్చాయి. లోపల నుంచి వస్తూ ఉంటే బీసీలు బయట నిలబడేసి ఏదో ఒక రాజు వస్తున్నట్టు ఫోటోలు రిలీజ్ అయ్యాయి. మరోవైపు చంద్రబాబు గారు చూస్తే బడుగు బలహీన వర్గాలని, మైనారిటీలని, బీసీలను పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడడం అయితేనేమి, వెంట పెట్టుకొని ఢిల్లీకి పోవాలన్న బీసీలు అయితేనేమి, ఏ రకంగా చూసినా తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవము వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చే గౌరవాన్ని పోల్చుకుంటే మీరేం చెప్తారు? మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సరే పక్కన కూర్చోబెట్టుకోవటం అనేది ఒకటి. మీరు ఇప్పుడు టికెట్ల విషయం చూడండి. ఈ టికెట్ల విషయం మాట్లాడుతున్నా దీంట్లో చూసినా కానీ మీకు ఏ కుటుంబాలకి ఎక్కువ టికెట్లు ఇచ్చారు, ఏదైనా ఒక ఏ కుటుంబానికైతే 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఎవరు ఏ కుటుంబాలకు ఇచ్చారు అనేది మీరు చూస్తే మీకు వైసీపీలో 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబం ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. ఆయన జగన్మోహన్ రెడ్డి, అలాగే వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డి, వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, వాళ్ళ ఇంకో చుట్టం శ్రీనివాస్ రెడ్డి బాలినేని. సో అది ఒక కుటుంబం. ఆ కుటుంబం వాళ్ళది సరే, వాళ్ళే పార్టీ ఫౌండర్స్ ఇది కాబట్టి అది ఎక్సెప్షన్ పక్కన పెడదాం. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చిన కుటుంబం ఏంటిది? పెద్దిరెడ్డి కుటుంబం. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి, అలాగే తంబళపల్లి క్యాండిడేట్గా వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీగా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి అనమాట. అలాగే ఇంకొక రెండో కుటుంబం, ఇంకా మళ్ళీ మూడో కుటుంబం 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందింది అనేసి అంటే అది కూడా మళ్ళీ రెడ్డి కుటుంబమే. ఎల్లారెడ్డి గారి సాయి ప్రతాప్ రెడ్డి కుటుంబం. వాళ్ళది మంత్రాలయము, ఆదోని, గుంతకల్లు, ఈ 3 టికెట్లు వాళ్ళ కుటుంబానికే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇంకొక 4వ కుటుంబం అయినా వేరే కుటుంబం ఉంటుందా అని చూస్తే అది కూడా మళ్ళీ రెడ్డి కుటుంబమే. శిల్పారెడ్డి కుటుంబం, శ్రీశైలము, అలాగే నంద్యాల ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే మీకు 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు పొందిన కుటుంబాలను మీరు చూశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని తీసుకుని పెడితే మిగతా 3 కుటుంబాలు రెడ్డి కుటుంబాలకి ఇచ్చారు వాళ్ళు. మీరు అదే తెలుగుదేశంలో చూడండి. తెలుగుదేశంలో నారా కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు వీళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు, కేవలం 2 టికెట్లు. ఇది పక్కన పెడితే నెక్స్ట్ హైయెస్ట్ టికెట్లు ఎవరికి ఇచ్చారండి? మీకు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అలాగే వారి సోదరి భర్త ఆదిరెడ్డి వాసు, అలాగే వారి వియంకురు పెందుత్తి ఇప్పుడు మాడుగుల ఇచ్చారు కదా బండారు సత్యనారాయణమూర్తి గారికి. అంటే 4 టికెట్లు ఇచ్చారు. అంటే 2 బీసీలకి ఒక కుటుంబంలో బీసీలకి 4 టికెట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో చూస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చింది 3 కుటుంబాలు రెడ్డి కుటుంబాలే. అదే ఇక్కడ చూస్తే 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చిన కుటుంబం బీసీ కుటుంబం, ఎర్రనాయుడు గారి కుటుంబం. నెక్స్ట్ ఇంకో కుటుంబం చూసామనుకోండి, అది కూడా మళ్ళీ బీసీ కుటుంబం అయింది. మీకు యనమల రామకృష్ణుడు గారి కూతురు, తనకి తుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇటు వచ్చేసరికి వాళ్ళ అల్లుడు ఈయన మహేష్ యాదవ్, ఆయనకి ఏలూరు ఎంపీ, అలాగే వారి వియంకుడు ఆయన మైదుకూరి ఇది ఇచ్చారు. సో ఇక్కడ కూడా మళ్ళీ 2వ కుటుంబం కూడా బీసీ కుటుంబం. నెక్స్ట్ 3వది చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చిన 3వ కుటుంబం ఏదైనా చూస్తే అది కూడా కాపు కుటుంబం. గంటా శ్రీనివాసరావు గారు, నారాయణ గారు వియంకులు. సో మీరు ఎక్కడైనా అర్థమైపోవట్లేదా? మీరు 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చిన కుటుంబాలని బట్టి చూస్తేనే మీరు ఇస్తున్న ప్రయారిటీ అనేది అర్థమైంది. పక్కన కూర్చోబెట్టుకోవడం, తిప్పుకోవడం ఒకటి. రెండోది మీరు ఇస్తున్న టికెట్లను బట్టి కూడా మీరు ఇచ్చిన ప్రయారిటీ ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 2 లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు ఇచ్చిన కుటుంబాలు 3 కుటుంబాలు రెడ్డి కుటుంబాలే. అదే తెలుగుదేశంలో అయితే 2 బీసీ కుటుంబాలు, 1 కాపు కుటుంబం అనమాట. సో దీన్ని బట్టి ఒకటి అర్థమైంది. నెక్స్ట్ మీరు గత 5 ఏళ్ల నుంచి అనేసి అన్నారు కదా. గత 5 ఏళ్ల నుంచి ఈ రాజకీయ ఇప్పుడు దాకా ఇచ్చిన టికెట్లు కాకుండా గత 5 ఏళ్ల నుంచి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఇది చూశారనుకోండి, మీకు 45 మంది సలహాదారులు రెడ్డి సలహాదారులేనండి. 45 మంది, అందులో దాదాపుగా 13 మంది క్యాబినెట్ ర్యాంక్. ఏంటంటే 45 మంది ఒకే సామాజిక వర్గం వారు సలహాదారులు, వాళ్ళకి 2 లక్షల పైన జీతాలు అంటే ప్రజాధనం.
అలాగే నెక్స్ట్ దాదాపుగా 40 మంది సాక్షి ఎంప్లాయీస్ని తీసుకొని ప్రభుత్వంలో పెట్టుకొని ఇది చేసుకుంటా ఉన్నారు. ఇక మీరు ఇంకా నామినేటెడ్ పదవులు చూస్తే దాదాపుగా 1083 నామినేటెడ్ పదవులు ఒకే కులం వారికి. ఇక ఆర్థిక పరంగా చూశారు అని అనేసి అనుకోండి, మీకు ఇసుక కాంట్రాక్టులు ఇది ఇచ్చింది ఎవరికి? శేఖర్ రెడ్డికి. మీకు కాకినాడ పోర్టు అలాగే ఆ సెజ్జు ఆ కాంట్రాక్టులు ఇచ్చింది అది రాసి పెట్టింది ఎవరికి? అరవిందో రెడ్డికి. 108 కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరికి? అరవిందో రెడ్డికి. బే పార్క్ రాసి ఇచ్చింది ఎవరికి? హెట్రో రెడ్డికి. ట్రాన్స్ఫార్మర్ కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరికి? పరమేశ్వర్ రెడ్డికి. పోలవరం కాంట్రాక్టులు ఇది ఇచ్చింది ఎవరికి? మేఘా రెడ్డికి. అలాగే రోడ్డు కాంట్రాక్టులు 1200 రోడ్డు కాంట్రాక్టులు ఇస్తే అందులో 1080 కోట్లు రెడ్డి కులస్తులకే. పెద్దిరెడ్డి, నర్రెడ్డి, పంకజరెడ్డి వీళ్ళందరికీ ఇచ్చారనమాట. మీకు గతంలో రాజశేఖర రెడ్డి హయాం నుంచి చూసుకున్నా కానీ గతంలో మీకు ఇందు ఆ లేపాక్షి భూములు ఇది ఇచ్చి ఇది దోచిపెట్టింది ఎవరికి? ఇందు రెడ్డికి. మీకు మొన్న అదే లేపాక్షి భూముల్ని మళ్ళీ తక్కువ రేటుకి ఇది లాక్కోవాలని చూసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మేనమావకు సంబంధించిన కంపెనీ అనమాట. మీకు గతంలో ఓబులాపురంలో అక్రమ మైనింగ్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి హయాంలో గాలిరెడ్డి. మొన్న మళ్ళీ అదే గాలిరెడ్డి మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అఫిడవిట్ వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు టికెట్లు, రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వంలో పదవులు, ఆర్థిక పరంగా ఇలా అన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారనమాట. ఎదుటోళ్ళ మీద బురద చల్లుతూ ఉంటారనమాట. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా, ఆన్ రికార్డ్ కదా, అన్నీ ఉన్నాయి, కనపడతానే ఉన్నాయి కదా. ఇదనమాట వీరి అసలు ఇది. వీళ్ళు బయటకు వచ్చేసి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నప్పుడల్లా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈయన డిఎల్ రవీంద్రారెడ్డికి ఒకరోజు చీకట్లో అంట ఫోన్ చేసి 2019 ముందు, అన్నా నువ్వు రెడ్డే నేను రెడ్డే, ఇది మన రెడ్ల పార్టీ అన్న, మీరు వచ్చి మన రెడ్ల పార్టీని గెలిపించండి అన్న అన్నాడంట. ఇది ఆన్ రికార్డ్ డిఎల్ రవీంద్రారెడ్డి గారే చెప్పారనమాట. సో ఈయనేంటి పైకి వచ్చేమో అమాయకుల్లాగా ఇదిలాగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు, కానీ చీకట్లో వీటిలో వెళ్ళేసేమో ఇలా నా రెడ్డి, నా ఇది అంటారు. కాబట్టి ఆయన నా 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 అన్నప్పుడల్లా దాని అర్థం నా రెడ్డి, నా కులము, నా బంధుగళము అని అనేసే జనాలు అర్థం చేసుకోవాలన్నమాట.